మ్యారేజ్ లైన్ అసలు దేనికి ఇండికేట్ చేస్తుంది? మ్యారేజ్ బంధం చాలా మంది ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే మన చేతిలో రేఖలు కూడా చెప్తాయి ఎలాంటి మ్యారేజ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఏ రేఖను బట్టి మనం తెలుసుకోవాలి. రేఖ ఏం చేస్తామంటే దీన్ని బట్టి మనం పెళ్లి లవ్ మ్యారేజ్ చేస్తాం, అరేంజ్ మ్యారేజ్ చేస్తామో తెలుస్తుంది. మిగిలిన ఈ రేఖ నుండి మీరు ఇన్నే ఉండనుకో ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో మీరు అసలు ఇలాంటి 10 ఆఫీసులు గంగావ ఎన్నో ఊర్లో ఉండేట ఆమె పల్లెటూరులో. ఇప్పుడు ఆమెకి ఏదో పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆమె టాప్ ప్లేస్లో ఫ్లైట్లలో తిరుగుతుంది. అలాంటి అవకాశం వస్తుంది ఈ రేకున్నోనికి. నమస్కారం, వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగిటివ్ ఎనర్జీస్ గురించి. సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మ్యారేజ్ లైన్ అసలు దేనికి ఇండికేట్ చేస్తుంది? మ్యారేజ్ బంధం చాలా మంది ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే మన చేతిలో రేఖలు కూడా చెప్తాయి ఎలాంటి మ్యారేజ్ ఏమవుతుంది అని. దాన్ని బట్టి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఏ రేఖను బట్టి మనం తెలుసుకోవచ్చు. లవ్ మ్యారేజ్ చేయాలంటే మామూలుగా దీని జీవిత రేఖ అంటాము, దీని బుద్ధి రేఖ అంటాము, ఇది హృదయ రేఖ అంటాము. ఈ హృదయ రేఖ ఏం చేస్తుంటే దీన్ని బట్టి మనం పెళ్లి లవ్ మ్యారేజ్ చేస్తామో అరేంజ్ మ్యారేజ్ చేస్తామో తెలుస్తుంది. ఇది శని వేలు కింద ఎవరికైనా హృదయ రేఖ సమాప్తం అయితే ఇక్కడికి వచ్చి అయిపోతుంది. ఇలా వచ్చి కరెక్ట్ మధ్య వేలు కింద ఎవరికైతే ఈ హృదయ రేఖ ఆగిపోతుందో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఫిక్స్ అది అంతే. ఇక ముందుకుంటేనే ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటానా కాదు, శని స్థానం కిందనే ఎండ్ కావాలి ఈ హృదయ రేఖ అనేది. అలా ఉన్న వాళ్ళు కంపల్సరీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇక ఈ మధ్య భార్యాభర్తలు కరెక్ట్ ఉండట్లేదు అని అడిగారు కదా, దానికి కారణము ఇది జీవిత రేఖ. దీని జీవిత రేఖను పురుష రేఖ అని కూడా అంటాం మనము. మన వాళ్ళు పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు. ఈ అష్టసాంద్రికం కూడా దీన్ని పురుష రేఖ అంటాము. ఇది బుద్ధి రేఖ అంటాము. దీని మదర్ రేఖ అంటే తల్లి రేఖ అని కూడా అంటారు. అంటే భార్య భర్తలకు సంబంధించిన రేఖలన్నీ అంటారు వీటిని. జీవిత రేఖ అంటే మన లైఫ్ని ఇస్తుంది, ఇదేమో మన బుద్ధిని ఇస్తుంది. ఇదేమో భార్య, ఇదేమో భర్త. ఇట్లా ఎవరికైనా ఈ రేఖలు రెండు కలిసి లేకుంటే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుంటారు పెళ్ళి అయినాక. అంటే ఇలా భార్య చేతులున్నా భర్త చేతులున్నా వాళ్ళు ఎవరు మాటినారు, తరచు గొడవలు పడుతుంటారు, కొట్లాడుతుంటారు. అయితే ఇదే రేఖలో పోయిన ఒక నిలువు రేఖ ఇట్లా టచ్ అయితే ఎంత కొట్లాడినా కానీ సాయంత్రం కలిసి ఉంటారు. ఉదయం వల్ల సాయంత్రం దాకా కొట్టుకున్నా రాత్రి అయ్యే వరకు కలిసిపోతారు. మళ్ళీ ఉదయం వేరే విషయం. అలా కాకుండా అయినా ఇలా ఒక ఇంటూ గుర్తు ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు, డైవర్స్ తీసుకుంటారు. ఇలా ఈ రెండు రేఖలు జీవిత రేఖ బుద్ధి రేఖ మధ్యలో గ్యాప్లో అయిన ఒక ఇంటూ రేఖ ఉంటే, ఇంటూ గుర్తు మార్కు ఉంటే ఖచ్చితంగా విడాకులు వస్తాయి. ఇక అలానే ఇంకా పెళ్ళి ఈ శుక్ర స్థానం కూడా హైట్ ఉంటే పెళ్ళికి ఎక్కువ ప్రిఫరెన్స్. అంటే మ్యారేజ్కి తొందరగా చేసుకుంటారు. ఇక్కడ కూడా ఇట్లా డాట్స్ ఉంటాయి, ఇట్లా డాట్లు ఉంటాయి. అంటే ఈ శని స్థానం నుంచి సూర్యస్థానం వరకు కొన్ని డాట్లు గీతల్లాగా ఉంటాయి ఇట్లా కొందరికి. వీళ్ళు చిన్నప్పుడే పెళ్ళికి ప్రిఫరెన్స్ ఇస్తారు. 7th క్లాసు 8th 9th వచ్చే వరకే అమ్మాయిలు అబ్బాయిలంక తిరుగుతుంటారు. అంటే ఇది శుక్రస్థానం అంటాం దీన్ని. ఇది శుక్రస్థానమే. ఇక ఇలాంటి డాట్లు కానీ చుక్కలు కానీ చిన్న గీతలు కానీ ఉంటే వీళ్ళు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వీళ్ళకి తొందరగా. అంటే మగవాళ్ళు కానీ ఆడపిల్లలకు కానీ అయితే వాళ్ళు ఆగలేకపోతారు, తొందరగా లవ్కి అట్రాక్ట్ అవుతారు. ఇది లేకున్నా సరే ఈ రేఖ ఇవి ఉంటే కూడా లవ్కి అట్రాక్ట్ అయిపోయి అబ్బాయిలకి తిరగడం అమ్మాయిలకి తిరగడం చేస్తుంటారు ఇలాంటి అమ్మాయి, ఇలాంటి రేఖ ఉన్నవాళ్ళు. ఇక ఇంకొకటి మన పెళ్ళి ఎప్పుడైతే అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏది ఈ చిట్కన వేలు నుంచి ఈ హృదయ రేఖ మధ్యన ఈ బుధస్థానం అంటాము. బుధస్థానం మీద కొన్ని రేఖలు ఉంటాయి. ఇలా ఈ రేఖలను బట్టి మనము సంవత్సరాలు కూడా లెక్కేయచ్చు. ఇట్లా లెక్కేస్తే మీకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, లవర్స్ ఎంతమంది ఉన్నారు, మీరు ఎప్పుడు లవ్ చేసిరో కూడా ఈ రేఖలను చూసి చెప్పచ్చు. ఇప్పుడు అతను చూసింది కూడా వీటిని చూసే చెప్పా.
ఫస్ట్ ఒకదాని బయట చెప్పాను కదా, అవును. అతనికి ఇగో ఇక్కడనే ఇట్లా 3 రేఖలు ఉన్నాయి. ఈడ ఒకటి ఇట్లుండి ఫస్ట్ చూసిన అతనికి ఈడ ఒకటి ఇట్లుండి ఇట్లా ఇలా ఉండి మళ్ళీ ఇట్లుంది. ఇదొక లవర్, ఇది 2 లవ్స్, ఇది మటుకు మ్యారేజ్. ఇప్పుడు మనం డైరెక్ట్ లైవ్లో చేసి చూసిన అతనికి ఈ చిన్నప్పుడు ఒక రేఖ ఉండి ఇట్లా డౌన్ ఫాల్ అయిపోయింది, ఒక రేఖ ఇట్లుంది. ఇది లవర్ వస్తుంది వెళ్ళిపోతుంది, ఉండమానే ఉండదు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఉండదు. నీ తాను నిన్ను లవ్ చేస్తుంది, లేదా నువ్వు ఇది 18-20 ఏళ్ళకే పెళ్లి ఉంది, పెళ్లి చేసుకున్నా విడాకులకి ఇస్తాం, విడాకులు తీసుకోకపోయినా చనిపోతుంది. ఇక్కడ ఇది పెళ్లి, ఈమె ఉంటుంది, ఈమె వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా ఇక్కడ ఈ రేఖలను బట్టి కూడా వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏమనేది తెలుస్తుంది. దీన్ని బట్టి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏజ్ లెక్కేయచ్చు మనము. ఈ దూరాన్ని బట్టి చెప్తాం అన్నట్టు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అవుతుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ. అది ఈ శుక్రస్థానం హైట్ ఉంటే కూడా. సన్ లైన్ అంటే ఏది గురుగారు? సన్ లైన్ అంటే, సన్ లైన్ అంటే ఇదే సూర్యస్థానం. ఓకే, ఇదే భాగ్యరేఖ, డబ్బు ఇచ్చేటోడు సన్ లైన్ అంటే. డబ్బు వీనితోటే డబ్బు వస్తుంది. ఎవరికైతే ఇట్లా బ్రాడ్గా ఉంటుందో కోటేశ్వరుడు. ఇప్పుడు మీకిన ఈ రేఖ నుండి మీరు ఇన్నే ఉండనుకో, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో మీరు అసలు ఇలాంటి 10 ఆఫీసులు కడతారు. అంటే ఆ స్థాయికి తీసుకెళ్తుంది ఈ రేఖ. మనం వద్దన్న ఎవరో మనకు అవకాశం ఇస్తారు. కొందరు అప్పుడప్పుడు చూడండి, ఆడు ఏంటికి వెనక్కి రానప్పుడు ఏదో ఒక చిన్న దాంట్లో ఏదో ఒక చిన్న పేరు వస్తుంది దానికి, వచ్చి టక్కున. ఇప్పుడు నాకు తెలిసి ఒక ఆమె లేడీ ఉంది, ఏదో సినిమాలలో ఒక ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఒక ఆమె హీరోయిన్ కాదు, ముసలామె. మంగ్లీ కాకుండా ఇంకొక ఆమె చూడండి, గంగవ్వ ఏమో ఊర్లో ఉండేట ఆమె పల్లెటూరులో. ఇప్పుడు ఆమెకి ఏదో పేరు వచ్చింది, కానీ ఇప్పుడు ఆమె టాప్ ప్లేస్ ఫ్లైట్లలో తిరుగుతుంది. అలాంటి అవకాశం వస్తుంది ఈ రేఖ ఉన్నోనికి. అంటే ఈ రేఖ ఉంటే డబ్బు సంపాదన ఉంటుంది కాబట్టి, ఆ డబ్బు ఆటోమేటిక్ రావాలి కాబట్టి ఏదో రకంగా వాళ్ళకి అవకాశం వచ్చి డబ్బు సంపాదిస్తారు. ఆమెకి చిన్నప్పుడు లేనట్టు ఉంది, చిన్నప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది బ్రాడ్ కొని ఉంటుంది ఇట్లా, నాకు తెలిసి ఇట్లా 3 రేఖలు ఉంటాయి. చూడలేదు నేను, ఆమె చేయగానే నేను చెప్తున్నా. కనీసం ఇక్కడ సూర్యస్థానంలో 3 రేఖలు ఉంటాయి. అందుకే ఆమె ఫ్లైట్లలో తిరుగుతుంది. నేను అగ్రికల్చర్ చేసుకుంటే ఆమె వచ్చి అలా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది, ఫేమస్ అయిపోయింది. బిత్తిరి సత్తిరిలాగా అట్లా అన్నట్టు.